హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం రేపు త్వరలో రాబోతున్న వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులకి అత్యధికమైన స్కోర్ అందించాలనే లక్ష్యంతోనే ఇలా ప్లాటో యాజమాన్యం మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నారు సార్. బయట ఎలాంటి మ్యాగజైన్స్ లేవు, ఎలాంటి న్యూస్ లేదు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు తప్పనిసరిగా ఈ పోటీ పరీక్షల్లో 50 నుండి 60 మార్కుల పైగా రేపు అడగబోతున్న ఎంట్రన్స్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది. ఎన్టీపీసీ ఎగ్జామ్ సార్, ఆర్ఆర్బి ఎగ్జామ్లో జిఎస్లో 40 మార్కుల్లో కేవలం ఒక 15 మార్కులు కరెంట్ అఫైర్స్ ఉంటే అందులో జస్ట్ ఒక 2-3 బిట్లు జీకే ఉంటాయి సార్, అంతే, అంతకంటే ఎక్కువే ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ టుడే ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్, ఇక్కడ టుడే 12వ తేదీ సార్, సెప్టెంబర్ 12 నాడు యూనిసెఫ్ సంస్థకు ఒక పిల్లల హింసకు వ్యతిరేకంగా పిల్లల అభివృద్ధి కోసం ప్రత్యేక రాయబారిగా నియమితులైన భారతీయుడు ఆయుష్మాన్ ఖురానా ఒక ప్రముఖ సినీ హీరో సార్. 2019లో జాతీయ స్థాయిలో ఉత్తమ హీరో అవార్డును కూడా అంధాధూన్ అనే చిత్రానికి ఉత్తమ హీరో అవార్డు అందుకున్నారు. ఈరోజు యూనిసెఫ్ సంస్థ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనే సంస్థ సార్. ఇది అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి సార్. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక మంది అమాయకమైన పిల్లలు కూడా యుద్ధంలో గాయపడ్డారు. అలాంటి పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల డెవలప్మెంట్ కోసం న్యూయార్క్కు వేదికగా ఈ సంస్థ పనిచేస్తున్నది. కేవలం పిల్లల అభివృద్ధి కోసమే కాకుండా ఇలా సామాజిక సేవా రంగంలో కూడా ముందుకు పోతున్న సంస్థ యూనిసెఫ్ అనే ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీస్ను తమ రాయబారులుగా నియమించుకొని వీరి ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమాల ద్వారా వస్తున్న డబ్బును కూడా పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల డెవలప్మెంట్ కోసమే ఈ సంస్థ ఖర్చు పెడుతున్నది సార్. ఈరోజు ప్రజెంట్లీ పరిస్థితుల్లో పిల్లలపై జరుగుతున్న హింస, దానితో పాటు కోవిడ్-19 మమ్మురి కారణంగా చాలా కుటుంబాలు దారుణం అయిపోయినాయి. చాలా కుటుంబాల పిల్లలు ఈరోజు దీన స్థితిలో ఉన్నారు. పిల్లలపై హింస జరుగుతుంది. ఆ పిల్లలపై హింసకు వ్యతిరేకంగా పిల్లలు నేటి వచ్చేసి ఈనాటి పిల్లలే రేపటి యొక్క దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర కూడా పోషించబోతారు. కాబట్టి అందుకే పిల్లల అభివృద్ధి కోసం ఈరోజు ఒక యూనిసెఫ్ సంస్థ ప్రత్యేక రాయబారిగా ఆయుష్మాన్ ఖురానాను నియమించింది. గతంలో భారతదేశంలో యూనిసెఫ్ సంస్థ తరపున ప్రత్యేక రాయబారులుగా హిమదాస్, అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా ఇలాంటి వ్యక్తులు కూడా గతంలో ఈ సంస్థకి రాయబారులుగా పనిచేసిన వ్యక్తులు సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్, కంపల్సరీ బిట్ సార్. అది 2020 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన యూనిసెఫ్ సంస్థ పిల్లల అభివృద్ధి కోసం, పిల్లలందరినీ మంచిగా చూసుకునే విధంగా ఎవరు దీనికి రాయబారిగా నియమితులయ్యారు, లేదా ఈ మధ్యనే ఆయుష్మాన్ ఖురానా ఏ సంస్థకైనా ప్రత్యేక రాయబారిగా నియమితులు కావడం జరిగింది. ఈ టైపుల రేపు ఎగ్జామ్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు ఇక్కడ నుండి ఉంటాయి సార్. వచ్చేసి ప్రీతి సుడాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మేడం, ఈ ప్రీతి సుడాన్ వచ్చేసి ఈమె 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన WHO ప్యానెల్కు, ఒక WHO స్వతంత్ర ప్యానెల్కు ప్రత్యేకమైన సభ్యురాలిగా నియమితులు కావడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శిని. ఈరోజు కరోనా వైరస్ వల్ల
ఆయా దేశాలు ఎదుర్కొంటున్న స్థితిగతులపై, ఆయా దేశాల వ్యాక్సిన్ తయారీపై, భారత్లో ఉన్న కరోనా పరిస్థితుల్ని ఎప్పటికప్పటికి అధ్యయనం చేయడం కోసం ఈ కరోనా ప్రతిస్పందన పైన ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ప్రపంచంలో ఈ మమ్మూరిని పారదోలాలి అనే అంశం పైన ఒక WHO ప్రత్యేక ప్యానెల్కు అధ్యక్షులుగా పనిచేస్తున్న మహిళలంటే హెలెన్ క్లార్క్ న్యూజిలాండ్ మాజీ ప్రైమ్ మినిస్టర్, ఎలెన్ జాన్సన్ సిర్లీప్ ఈమె లైబీరియా మాజీ అధ్యక్షురాలు. ఈ ఇద్దరి యొక్క సెలక్షన్లో భాగంగానే ఇలా WHO ప్రత్యేక WHO స్వతంత్ర ప్యానెల్కి మనం ప్రీతి సుడాను నియమించిన సంఘటన సార్. ఆల్రెడీ WHO ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు హర్షవర్ధన్ కుమార్ కూడా మన భారతీయుడే. ఇలా WHOకు ఉప డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సౌమ్య స్వామినాథన్ కూడా మన భారతీయురాలే. ఇలా WHO స్వతంత్ర ప్యానెల్లో ప్రత్యేకమైన సభ్యురాలుగా నియమితులైంది ప్రీతి సుడాన్ కూడా మన భారతీయురాలే సార్. వచ్చేసి ఇక్కడ ఇలా WHOలో కీలకమైన పదవుల్లో మన వాళ్ళు ఉన్న సంఘటన సార్ వచ్చేసి ఈరోజు. డయానా రెగ్గి సార్. ఈ డయానా రెగ్గి బ్రిటన్ కంట్రీకి చెందిన ప్రముఖ సినీ నటి. అనేకమైన సినిమాలలో నటించి షేక్స్పియర్ ప్యానెల్ అనేకమైన చిత్రాలు నటించి ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సార్. ఒక డయానా రెగ్గి ఈరోజు 2020 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన బ్రిటన్లో మరణించిన ప్రముఖ సినీ నటుడు సార్. ఒక సినీ రంగంలో సామాజిక నేపథ్యంలో వచ్చేసి సమస్యల పైన, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన ఇలాంటి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి సార్. ఈమె ఈరోజు మరణించిన సంఘటన సార్. డయానా రెగ్గి. ఎగ్జాంపుల్ అంటాడు సార్, 2020 సెప్టెంబర్ 12వ తేదీన బ్రిటన్లో మరణించిన డయానా రెగ్గి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? రాజకీయ రంగమా, న్యాయ రంగమా, ఆర్థిక రంగమా, పౌర హక్కుల రంగమా, సినీ రంగమా? ఈ టైప్లో డయానా ఎడెన్ వేరు సార్. డయానా ఎడెన్ వేరు, ఈమె డయానా రెగ్గి సార్. వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గ్యాంగ్వార్ ఈరోజు ఈయన ఒక చండీగఢ్ నగరంలో లేబర్ బ్యూరో ఆఫీసును కూడా ప్రారంభించిన సంఘటన సార్. కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థనే ILO అనే ఆర్గనైజేషన్ ఈ భారతదేశంలో కార్మిక చట్టాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్మికుల పని వేతనంలో కానీ, పని గంటల్లో కానీ, వేతనాల్లో కానీ మార్పులు తీసుకురావాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఏ విధంగా విస్మరిస్తున్నాయి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఎందుకు అమలు చేయలేకపోతున్న అంశం పైన ఈరోజు ఒక ప్రత్యేక ప్రాంతీయ లేబర్ బ్యూరో కార్యాలయాన్ని ఈరోజు చండీగఢ్లో ప్రారంభించారు సార్. సంతోష్ గంగ్వార్ ఈ భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి, నెహ్రూ క్యాబినెట్లో ఎక్కువ కాలం పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనే సార్. బాబు జగ్జీవన్ రాము అయితే ఈరోజు ఇండియా లేబర్ మినిస్టర్ అయిన సంతోష్ గంగ్వార్ సార్. వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,75,000 ఎక ఇండ్ల నిర్మించింది. 1,75,000 ఎక ఇండ్ల యొక్క గృహ ప్రవేశం కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది సార్. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు 1,75,000 ఎక గృహ ప్రవేశాలు ఎక్కడ మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం సార్. రేపు 2022 నాటికి ఈ దేశంలో అందరికీ ఇండ్లే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద అందరికీ ఇండ్ల నిర్మాణం అనే కార్యక్రమం కూడా పూర్తి కావాలనే లక్ష్యంతో ఈరోజు భారత ప్రభుత్వం కూడా ముందుకు పోతున్న సంఘటన సార్. రేపు 2022 నాటికి 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. రేపు 2022 నాటికి వచ్చేసి ఇక్కడ సార్ అందరికీ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి. రేపు 2022 నాటికి గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తులను కూడా ఇండియా అంతరిక్షంలోకి పంపించుకోబోతున్న యొక్క సంఘటన సార్. ఏ టైపులో అడిగినా కూడా బిడ్డో గుర్తుపట్టాలి సార్. అలా ఉండాలి మనం ప్రిపరేషన్లో వచ్చేసి ఇక్కడ సార్. ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 సెప్టెంబర్ 12 నాడు నరేంద్ర మోడీ 1,75,000 ఎక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఏ స్టేట్లో ప్రారంభించారు, ఏ కార్యక్రమం కింద మధ్యప్రదేశ్ యొక్క ఇండ్ల నిర్మించింది, ఇలా అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. చదవడం ముఖ్యంగా సార్, క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థం కావాలి సార్. వచ్చేసి 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన ఈ భారతదేశంలో దేశంలోని అతిపెద్ద పిగ్గరీ లైవ్ మిషన్ కార్యక్రమాన్ని మేఘాలయ రాష్ట్రంలో ప్రారంభించారు సార్. 209 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పిగ్గరీ లైవ్ మిషన్ కార్యక్రమాన్ని ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో భాగంగా, పశు సంవర్ధక మిషన్లో భాగంగా ఈరోజు దేశంలోని అతిపెద్ద పిగ్గరీ లైవ్ మిషన్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మేఘాలయ సార్. కర్నాడు సంగ్మా మేఘాలయ సీఎం ఈయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. వచ్చేసి ఈ సంస్థకి జాతీయ పాడి పరిశ్రమ సంస్థ, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఉమ్మడిగా ఈ యొక్క పిగ్గరీ లైవ్ మిషన్ కార్యక్రమాన్ని నిర్మించారు సార్. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సార్. 209 కోట్ల రూపాయలతో నిర్మించారు దీన్ని. ఈరోజు ప్రారంభించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి స్వామి అగ్నివేష్ యాక్చువల్గా నిన్నటి బిట్ సార్. అభిమానంతో చెప్తున్నా సార్, మంచి వ్యక్తి సార్ ఇతను. ఒక 1939 సెప్టెంబర్ 21వ తేదీన మన శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన వ్యక్తి సార్ స్వామి అగ్నివేష్. ఒక సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేష్ 1968లో ఆర్య సమాజ్లో కూడా చేరడం జరిగింది సార్. 1977లో హర్యానా రాష్ట్రం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి సార్ స్వామి అగ్నివేష్. ఇతను 2003లో వరంగల్లో ప్రత్యేక తెలంగాణ యొక్క ఏర్పాటు సందర్భంలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వరంగల్ యొక్క మీటింగ్లో 2010లో అంటే 14లో కూడా 2 సార్లు తెలంగాణ యొక్క మీటింగ్లలో కూడా
తెలంగాణ ఏర్పాటుకి నా మద్దతు ప్రకటించారు సార్. 2004 నుండి 2014 వరకు అంతర్జాతీయ ఆర్య సమాజ్ సార్, ఆర్య సమాజ్కు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి సార్. ఒక 2014 తర్వాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం ఐక్యరాజ్య సమితిలో కూడా విధులు కూడా నిర్వహించిన వ్యక్తి సార్. స్వామి అగ్నివేష్ కాలేయం వ్యాధితో ఢిల్లీలో మరణించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి తను. మరి ముఖ్యంగా సార్ ఎన్నో ఏండ్ల నుండి తుపాకులకి స్వస్తి పలుకుదాం, బాంబుల మోతకి అక్కడ నాంది పలుకు, బాంబుల మోతకిగా ముగింపు పలుకుదాం అనే ఆలోచనతో 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన ఖతారు రాజధాని దోహా, ఖతార్ క్యాపిటల్ దోహాలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి తాలిబాన్స్ నాయకులకు మధ్య ఇవాళ చివరిసారిగా శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి సార్. ఈ చర్చల్లో మధ్యవర్తిగా అమెరికా విదేశాంగ మంత్రి మైకు పాంపియో ఈయన అమెరికా విదేశాంగ మంత్రి హాజరు కావడం జరిగింది సార్. వచ్చేసి ఈరోజు ఈ చర్చల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుబ్రహ్మణ్యం జయశంకర్ మాట్లాడుతూ ఆఫ్ఘన్ అభివృద్ధికి మేము అనేక రకాల సపోర్ట్ ఇస్తున్నాం. ఆఫ్ఘన్లో ఇప్పటివరకు 3 బిలియన్ల వరకు మేము ఎకనామికల్ సపోర్ట్ చేశాం. మా సహకారంతో వివిధ రంగాల్లో 400 ప్రాజెక్టులు, వివిధ ప్రాజెక్టులు కూడా మేము చేపట్టాము. ఆఫ్ఘన్ యొక్క పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది కూడా మేమే. అన్ని రకాలుగా ఇలా ఆఫ్ఘనిస్తాన్కు వైద్యపరంగా, విద్యాపరంగా, రవాణా పరంగా, వెపన్స్ పరంగా అన్ని రకాలకి భారత్ అండగా ఉంటుంది. మేము కోరుకున్నది ఒకటే, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కావాలి, మా పక్కన ఉన్న దేశం తప్ప మేము అక్కడ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పి ఇలా భారత్ కూడా సుబ్రహ్మణ్యం జయశంకర్ వివరించిన సంఘటన సార్. వచ్చేసి ఈరోజు ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. భారతదేశం మేము సహకరిస్తున్నామని చెప్పి భారత సైన్యాలు కానీ, భారత యొక్క ఎలాంటి వైమానిక దళాలు కానీ ఆఫ్ఘనిస్తాన్లో నుండి, ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉండి వేరే దేశంపై దాడులకు అనుమతి లేదు, అలా దాడులు చేయడానికి వీల్లేదని చెప్పి దీన్ని కూడా చర్చించారు సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. కరెంట్ అఫైర్స్ పరంగా 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన ఆఫ్ఘన్ ప్రభుత్వానికి తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ఎక్కడ నిర్వహించారు, ఈ శాంతి చర్చల్లో పాల్గొన్న వ్యక్తి ఎవరైనా ఇలా అడుగుతాడు సార్. ఆల్రెడీ ఇజ్రాయెల్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య 25 ఏళ్ల పోరాట ఫలితంగా ఇరు దేశాల మధ్య శాంతిని కూర్చిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ సార్. వీళ్ళ మధ్య కూడా శాంతి జరిగితే ఇక ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి బాటలో ఇక ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది సార్. వచ్చేసేది మరి ముఖ్యంగా సార్ ఈరోజు 2020 సంవత్సరము సెప్టెంబర్ 1వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు పౌరులు భారత్ సరిహద్దు దాటి చైనా సరిహద్దులకు వెళ్ళడం జరిగింది. చైనా సరిహద్దుల్లో వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడ 5గురు భారతీయుల్ని ఈరోజు చైనా సైన్యం మన సైన్యానికి అప్పగించిన సంఘటన సార్. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ దేశం యొక్క మంత్రులతో మాట్లాడి వచ్చిన నేపథ్యం ఏంటి,
ఏంటి అనే పలు సమస్యలపై మాట్లాడి ఈరోజు ఈ యొక్క 5గురిని కూడా చైనా భారత్కు అప్పగించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్, ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన కెనడా దేశంలో 45వ టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిం వేడుకల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత ఎవరు సార్ అంటే పీట్ సౌజా. పీట్ సౌజా అనే వ్యక్తి ఒక రెండు అంటే ఈయన వచ్చేసి ఇక్కడ సార్, ఈయన గతంలో భారతదేశానికి వచ్చి హైదరాబాద్కు వచ్చి పలు అంశాలపై డాక్యుమెంట్ రూపొందించిన వ్యక్తి. ఒబామా యొక్క గతంలో ఒబామా దగ్గర అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ కూడా పనిచేసిన వ్యక్తి సార్ ఇతను. ఇతనికి ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ ఈ 45వ టోరంటో అంతర్జాతీయ సినీ వేడుకల్లో ఒక ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు కూడా లభించింది సార్ ఇతనికి వచ్చేసి ఇక్కడ. పీట్ సౌజా ఒకప్పుడు ఒబామా యొక్క వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ సార్ ఇతను వచ్చేసి. మరి ముఖ్యంగా సార్, ప్రధానంగా దీనితో పాటు ఈరోజు రేపు త్వరలో జరగబోతున్న ఐపీఎల్కు కలకత్తా నైట్ రైడర్స్ జట్టులో కలకత్తా నైట్ రైడర్స్ టీములో ఆడబోతున్న తొలి అమెరికన్ క్రికెటర్ అంటే అలీ ఖాన్ సార్. ఈ అలీ ఖాన్ గతంలో 2018లో కెనడా గ్లోబల్ T20 రీసెంట్లీ నిన్న అయిపోయిన యొక్క కరేబియన్ లీగ్ మ్యాచ్లో 4వసారి టైటిల్ గెలుచుకున్నాక టీకేఆర్ ట్రినిడా బోగో జట్టు, ఈ ట్రినిడా బోగో జట్టులో కూడా ఆడిన బౌలర్ సార్ అలీ ఖాన్. ఒక అమెరికా క్రికెటర్ భారత ఐపీఎల్ క్రీడలో ఆడడం ఇదే ఫస్ట్ టైం అలీ ఖాన్ సార్. ఈరోజు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుపై అవినీతి అక్రమాలు ఆరోపణల చేత నిన్న బోర్డు రద్దయింది కాబట్టి దానిపైన విచారణ కోసం ఇలా కమిటీ కూడా ఏర్పాటు చేసిన సంఘటన సార్ సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిడ్ సార్, 2020 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన ఐపీఎల్లో ఒక తొలి అమెరికన్ క్రీడాకారుడు అలీ ఖాను ఏ జట్టు తరపున ఆడబోతున్నాడు, ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుండి వచ్చేసి. దానితో పాటు సార్, చాలామంది విద్యార్థుల యొక్క దృష్టిలో పెట్టుకొని సార్ డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నారు మీరు. దానితో పాటు రేపు ఎన్టీపీసీ ఎగ్జామ్కు, వివిధ రైల్వే ఎగ్జామ్స్కి కొంచెం స్టాక్ జీకే కూడా అడుగుతున్నారు. అవి కూడా చెప్పమని చెప్పి మా యజమానికి తెలియజేయడం జరిగింది సార్. ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది సార్. స్టాక్ జీకే నుండి 2 లేదా 3 మార్కులకు ఎక్కువ రా సార్. జీకే అంటే ఏం సార్? జీకేకు కరెంట్ అఫైర్స్ తేడా ఏం సార్? ఐక్యరాజ్య సమితిని ఏ ఇయర్లో స్థాపించారంటే జీకే బిడ్ సార్. ఐక్యరాజ్య సమితి హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే జీకే బిడ్ సార్. 2020ని ఐక్యరాజ్య సమితి ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందంటే కరెంట్ అఫైర్స్ సార్.
మన క్లాసులలో సార్ జీకే ఒక్కాడ, కరెంట్ అఫైర్స్ ఒక్కడు ఉండదు సార్. 2 కలిపి ఉండదు సార్. విద్యార్థి స్టూడెంట్‌కి జీకే ఎడితే జీకే క్యాచ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ అయితే కరెంట్ అఫైర్స్ క్యాచ్ చేయాలనే లక్ష్యంతోనే మన క్లాసులుంటాయి సార్ అక్కడ గానీ, ఈడొక జీకే, ఆడో కరెంట్ అఫైర్స్ అట్లా ఉండదు సార్. జీకే, కరెంట్ అఫైర్స్ తేడా ఇది సార్. ప్రపంచంలో పెద్దదేది, చిన్నదేది, పొట్టిదేది ఇలాంటి బిట్లు రావు సార్. ఏ ఇయర్‌లో ఉన్నాం? 2020లో ఉన్నాం సార్. మీరు చెప్పిన బిట్లవి, మీరు అనుకున్న మాటలవి 15 ఏండ్ల క్రితం సార్. 20 ఏండ్ల క్రితం బిట్టు. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంది? బంగ్లాదేశ్ కరెన్సీ ఏంది? 20 ఏండ్ల క్రితం పోటీ పరీక్షలు అడిగేది సార్. ఇప్పుడు అలాంటి బిట్లు కాదు సార్ అడిగేది. అందుకే 2, 3 బిట్లు తప్ప రావు సార్. ఎన్టీపీసీ 2016 పేపర్ గానీ, 2018 పేపర్ గానీ, ప్రీవియస్ పేపర్స్ గానీ చూసినప్పుడు అలాంటి బిట్లు మాత్రం ఉండవు సార్ వచ్చేసి. జస్ట్ జీకే పరంగా కొన్ని ఏరియాస్ ఇంపార్టెంట్ సార్. గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డు తొలి గ్రహీత అన్నప్పుడు జీకే, రీసెంట్లీ అవార్డు గ్రహీత అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్ అంతే సార్. అక్కడ మొట్టమొదటిసారి క్రీడలు ఎక్కడ జరిగాయి, రేపు ఎక్కడ జరగబోతున్నాయి, మొట్టమొదటి అనేది జీకే బిట్, రీసెంట్లీ అనేది కరెంట్ అఫైర్స్ బిట్. దాదాపు ఇందులో 2 కలిసే ఉంటాయి సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా స్టాక్ జీకే పాయింట్అవుట్ తీసుకొస్తే ప్రధానమైన రోజులు సార్. ప్రధానమైన రోజులు అంటే ఒక్క డేట్ మీద చాలా అంశాలు ఉంటాయి సార్. గతంలో వచ్చేసి ఇక్కడ సార్ ఏప్రిల్ 7 అడిగేది. ఏప్రిల్ 7 అంటే అంతర్జాతీయ ఆరోగ్యం రోజు అడిగేది. ఇప్పుడేమంటుండు, ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్యం రోజు 2020 ఏప్రిల్ 7 యొక్క థీమ్ అడుగుతుండు. ఈ రూట్లో వెళ్ళిపోతుంది సార్. మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, మీద పోటీ పరీక్షల పేపర్ చూడండి సార్. అది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఇక్కడ. 2020 సంవత్సరము జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజు. 2020 జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజు థీమ్ ఏంది? సెప్టెంబర్ 10 అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ రోజు. దీని థీమ్ ఏంటిది? ఇది సార్ మన పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్లు. మరొక రెండో టాపిక్ భారత రైలు వ్యవస్థ. ఇండియాలో తొలి ప్రైవేట్ రైలు పేరేంటి? ఇండియాలో తొలి అంటే తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ప్రారంభించారు? ఇండియాలో తొలి కిసాన్ రైలు ఏ 2 రాష్ట్రాల మధ్య నడిచింది? లేదా ఇండియాలో 17వ రైల్వే జోన్ అంటే కోల్కతా మెట్రో ఏ ఇయర్లో కలకత్తా మెట్రోను ప్రారంభించారు? ఇండియాలో తొలి మెట్రో రైలును ఏ ఇయర్లో ఇందిరాగాంధీ ప్రారంభించింది? ఇండియాలో మెట్రో రైలు సృష్టికర్త పేరేమిటి? ఇవి సార్ బిట్లు అడిగేది అక్కడ. ఆ రైల్లో ఎంతమంది ప్రయాణించారు, ఎన్ని టికెట్లు తీసుకున్నారు? ఇది కాదు సార్ ఇక్కడ. ప్రధానమైన రోజులు, భారత రైలు వ్యవస్థ, వివిధ రాష్ట్రాల యొక్క సాంప్రదాయక జానపద నృత్యాలు, ప్రధానమైన సైంటిఫిక్ పరికరాలు, అదేవిధంగా ప్రధానమైన ఆదిమ జాతులు, ప్రధానమైన విమాన సంస్థలు, ప్రధానమైన భాషలు, ప్రధానమైన జాతరలు, వీటితో పాటు ఇంపార్టెంట్ ఇయర్స్ జీకే పరంగా. అంటే ఇండియాలో ఏ ఇయర్లో అందరికి విద్యకు చట్టం అమల్లోకి వచ్చింది? నిర్భయ చట్టం ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది? దాటితో పాటు దేశంలో ప్రధానమైన రాష్ట్రాలు కర్ణాటక, ఇక్కడ ఉన్న యొక్క పుల్ల సంరక్షణ కేంద్రం ఇది. ఈ రాష్ట్రం యొక్క సాంప్రదాయక నృత్యం పేరేమిటి? ఉందా లేదా? జల్లికట్టు క్రీడ ఎక్కడ ఆడుతుంటారు? ఎదుతో ఆట ఆడే క్రీడ ఎక్కడ ఆడుతుంటారు? ఇలాంటి బిట్లు అడుగుతున్న బిట్లు ఉంటాయి సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు స్టాక్ జీకే పరంగా వివిధ రాష్ట్రాల సాంప్రదాయక
జానపద నృత్యాలు సార్. ఇక్కడి నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది సార్. ఒక రాష్ట్రం తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలోనే యొక్క రాష్ట్రం పేరేమిటి? సాంప్రదాయక నృత్యం, జానపద నృత్యం. ఆంధ్రప్రదేశ్ సార్. ఇక్కడ సాంప్రదాయక నృత్యం వచ్చేసి కూచిపూడి సార్. జానపద నృత్యం కోలాటం, బుర్రకథ, తోలు బొమ్మలాట. ఒక కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే గ్రామంలో సిద్ధేంద్ర యోగి నాయకత్వంలో అభివృద్ధి చెందిందే కూచిపూడి అనే ఒక నృత్యం సార్ వచ్చేసి. తెలంగాణ రాష్ట్రం సార్. తెలంగాణ సాంప్రదాయక నృత్యం పెరిణి, శివతాండవ్. జానపదం సేమ్ సార్, కోలాటం, బుర్రకథలు. ఈ పెరిణి, శివతాండం సార్ మన తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి అడిగాడు ఎక్కడి నుండి ఉద్భవించిందని చెప్పి. కాకతీయుల కాలంలో ఒక సింధు భాగవతం నుండి ఉద్భవించింది పెరిణి, శివతాండం సార్. మరి ముఖ్యంగా సార్ మరొక స్టేట్ వచ్చేసి తమిళనాడు. తమిళనాడు సార్ ఈ దేశంలో 3 సముద్రాల కలయిక కలిగిన రాష్ట్రం సార్ ఇది. ఈ దేశంలో తొలిసారిగా సిమెంట్ కర్మాగారాన్ని ఇక్కడే ప్రారంభించారు సార్. పాములకు ప్రసిద్ధిగాంచిన గిండి నేషనల్ పార్క్ ఇక్కడే ఉన్నది సార్ తమిళనాడులో. ఈ భారతదేశంలో పగలు రాత్రులు సమానంగా ఉండే ప్రాంతం కన్యాకుమారి ఇక్కడే సార్. ఈ రాష్ట్రం సాంప్రదాయక నృత్యం సార్ ఇది వచ్చేసి ఇక్కడ భరతనాట్యం సార్. జానపద నృత్యం డమ్మి, కమ్మి, తయ్యం సార్. నాడు తయ్యం ఇది ఇక్కడ జానపద నృత్యాలు సార్. ఒక అబ్దుల్ కలాం అందించిన రాష్ట్రం సార్ ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రం సార్ ఇది తమిళనాడు. ఒక సివి రామ రాష్ట్రం, ఒక సుబ్రహ్మణ్యం యొక్క వెంకటరమణ రామకృష్ణ రాష్ట్రం సార్ ఇది తమిళనాడు. ఇన్ని కూడా లేటెస్ట్ అంటే ఓల్డ్ జీకి సంబంధించిన అంశాలు సార్. ఒక రాష్ట్రం తీసుకున్నప్పుడు ఆ రాష్ట్ర సాంప్రదాయక నృత్యం ఏంది, ఆ రాష్ట్రం యొక్క సంరక్షణ కేంద్రాలేంటి, ఈ టైపులో మన బిట్టు గుర్తు రావాలి సార్. మరో రాష్ట్రం సార్ మహారాష్ట్ర. మహారాష్ట్రంలో సాంప్రదాయక నృత్యాలు లేవు సార్, జానపద నృత్యాలు. తమాషా, లావణి. తమాషా, లావణి సార్ ఈ రెండు కూడా పోప్ డాన్స్ సార్. ఇవి వచ్చేసి తమాషా ఇది పోయినసారి తెలంగాణ కానిస్టేబుల్ వాళ్ళకి అడిగిన బిట్ సార్. ఇది మహారాష్ట్రం. ఈ దేశంలో అత్యధిక రైల్వే మార్గాలు కలిగిన రాష్ట్రం ఇది. ఈ దేశంలో ఒక బాలయ్య గంగాధర్ తిలక్, అన్నా హజారే, నితిన్ గడ్కరీ, అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ రీసెంట్లీ ఇష్యూ కంగనా రనౌత్. రీసెంట్లీ సార్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఇక్కడే నాగపూర్లో ఉంది సార్. మహారాష్ట్రం ఇది. ఒక శివసేన పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది ఇప్పుడే సార్ ఈ స్టేట్లోనే ప్రజెంట్లీ. మరో స్టేట్ సార్ వెస్ట్ బెంగాల్. నో సాంప్రదాయక నృత్యం లేదు సార్. జానపదం కత్తి అనేక జానపదం సార్. ఇక్కడ కత్తి అంటే ఆ కత్తి కాదు సార్, ఈ కత్తి తీసుకోవాలి వచ్చేసి వెస్ట్ బెంగాల్ సార్. ఈ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా కొనసాగుతున్న వ్యక్తి మమతా బెనర్జీ. జ్యోతిబాసును అందించిన రాష్ట్రం ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రాష్ట్రమే. అమర్త్య సేన్ ఈ రాష్ట్రమే. దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారం ఇక్కడే ఉంది, వెస్ట్ బెంగాల్ సార్. ఒక 2020 జనవరి 12 నాటికి ఈ రాష్ట్రంలో కోల్కతా ఓడరేవు నిర్మించి 150 ఏండ్లు పూర్తయింది. దీనికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే పేరు పెట్టారు సార్. 2020 ఆగస్టు 31 నాడు మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఇలా మనకు అడుగుతుంటారు సార్. మరో స్టేట్ సార్ నాగాలాండ్. ఇక్కడ సాంప్రదాయక నృత్యం లేదు సార్.
జానపదం, రెగ్మా. ఈ భారతదేశంలో ఇంగ్లీష్ అధికార భాషను కలిగిన ఏకైక రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం సార్ ఇది. మరొకటి మిజోరం సార్. ఇక్కడ కూడా సాంప్రదాయక నృత్యం లేదు సార్. జానపదం, చీర, నాట్ షారీ. మిజోరం సార్ కేరళ తర్వాత లిటరసీ పర్సంటేజ్లో సెకండ్ హైయెస్ట్ అంటే మిజోరం రాష్ట్రం సార్ వచ్చేసేది. మరో స్టేట్ సార్ మణిపూర్. మణిపూర్ సాంప్రదాయక నృత్యం, మణిపురి జానపద నృత్యం సార్ వచ్చేసి కూడా సార్ ఛాదీ జానపద నృత్యం. ఈ మణిపూర్ నాడు పానీపూర్ సార్ మణిపూర్ సార్ ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్న వ్యక్తి మేరీ కోమ్. 6 సార్లు ప్రపంచ బాక్సింగ్లో స్వర్ణాన్ని అందించింది. ఈ రాష్ట్ర గవర్నర్. బెస్ట్ పార్లమెంటరీ అవార్డు గ్రహీత ఆమె నజ్మా హెప్తుల్లా కూడా ఈ రాష్ట్రమే. ఈ దేశంలో తొలిసారిగా ఒక క్రీడా విశ్వవిద్యాలయం కూడా ఇక్కడే నిర్మాణం జరగబోతున్న సంఘటన సార్. మరో స్టేట్ సార్ వచ్చేసి అక్కడ నుండి వస్తే రాష్ట్రం కేరళ సార్. కేరళ సాంప్రదాయక నృత్యం కథక్ సార్, అంటే కథకళి సార్ కేరళ. జానపద నృత్యాలు సార్ కేరళ వచ్చేసి మరి నౌతంకి, కారన్ ఇవి సార్. దీనితో పాటు కేరళ యొక్క ప్రధానంగా మనకి ఇంపార్టెంట్ కేరళ నుండి ఇక్కడ కృష్ణపట్నం కూడా ఇక్కడే సార్. కృష్ణపట్నం ఇక్కడే. చెక్కియర్ కూడా ఇక్కడే సార్. కృష్ణపట్నం, చెక్కియర్ కేరళలో. అక్కడ నుండి కర్ణాటక రాష్ట్రం సార్. కర్ణాటకలో సాంప్రదాయక నృత్యాలు లేవు సార్. జానపద నృత్యాలు ఏంటి సార్? ఏగానం, యక్షగానం ఇక్కడే సార్ కర్ణాటకలో. ఇది జానపదం సార్. ఈ మధ్యనే ఒక డిజిటల్ ఆర్థిక వ్యవస్థను కూడా ఆమోదించుకునే డిజిటల్ ఎకనామిక్ విభాగాన్ని కూడా ఆమోదించుకున్న స్టేట్ సార్. ఒక దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి స్టేట్ సార్. ది గ్రీన్ సిటీ, ది ఎలక్ట్రికల్ సిటీ, ఉద్యానవన నగరం అని కూడా బెంగళూరు నగరాన్ని పిలుస్తున్నారు సార్. కర్ణాటకలో హుబ్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇక్కడ సార్ సిద్ధ అంటే దూరా స్వామీజీ యొక్క పేరును కూడా పెట్టారు సార్. ఇక్కడ బందిపూర్ పురులకు ప్రసిద్ధిగాంచిన యొక్క సంరక్షణ కేంద్రం సార్ ఇక్కడ బందిపూర్ ఈ స్టేట్లో ఉంది సార్. మరి ముఖ్యంగా సార్ ఇస్రో హెడ్ ఆఫీస్ ఇక్కడే. ది సిలికాన్ సిటీ అంటాం. ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్లో రద్దీ గల హైయెస్ట్ ట్రాఫిక్ రద్దీ ఇక్కడే ఉంది సార్ బెంగళూరు నగరంలో. మరి అక్కడి నుంచి వస్తే జమ్మూ కాశ్మీర్ సార్. సాంప్రదాయక నృత్యాలు ఏం లేదు సార్. జానపదం రఫ్ అనే ఒక జానపదం సార్. ఒక జమ్మూ కాశ్మీర్కు టుడే లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి సార్ ఆయన మనోజ్ కుమార్ సిన్హా. ఓకే. మరి అదేవిధంగా సార్ హిమాచల్ ప్రదేశ్ సార్. ఇక్కడ ఈ రాష్ట్ర గవర్నర్ జయరామ్ అంటే బండారు దత్తాత్రేయ. ఈ రాష్ట్ర సీఎం జయరామ్ ఠాగూర్. 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ధర్మశాల క్రికెట్ స్టేడియం ఇక్కడే. ఇక్కడ సాంప్రదాయక నృత్యాలు లేవు సార్. జానపద నృత్యాలు సార్. లుద్ది కామా పర్వాయిస్. పర్వాయిస్ కూడా ఇక్కడే ఉన్నాయి సార్. మరొక స్టేట్ పంజాబ్ సార్. పంజాబ్ రాష్ట్రం సార్ ఇది. పంజాబ్ సాంప్రదాయక నృత్యాలు లేవు సార్. జానపద నృత్యాలు బాంగ్రా కామా కల్సా ఇక్కడే ఉన్నాయి సార్. మరో స్టేటు గుజరాత్ రాష్ట్రం సార్. మహాత్మా గాంధీని అందించిన రాష్ట్రం ఇది. ప్రపంచంలో ఎత్తైన స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సబర్మతిలో ఉంది. 182 మీటర్ల ఎత్తులో ఉంది. 182 అసెంబ్లీ స్థానాలు గుజరాత్ కాబట్టి అందుకే 182 మీటర్ల ఎత్తులు నిర్మించారు. ఈ మధ్యనే ఫిబ్రవరి 24వ తేదీన గుజరాత్లో అహ్మదాబాద్లో మెతేరా క్రికెట్ స్టేడియం ఉద్దేశించి ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది సార్.
ఈ మెతరే క్రికెట్ స్టేడియం ఇంపార్టెంట్ సార్. ఈ భారతదేశంలో ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది సార్. గిర్ ఈ స్టేట్లో సార్. ఇక్కడ సాంప్రదాయక నృత్యాలు ఏమి లేవు సార్. జానపద నృత్యాలు గార్బా, టిప్పని, దాండియారాస్. ఈ గతంలో ఎన్టీపీసీలో అడిగిన బిట్ సార్ ఇది దాండియారాస్. యూపీ లేదా ఉత్తర భారతదేశం సార్. యూపీ లేదా ఉత్తర భారతదేశంలో సాంప్రదాయక నృత్యం ఇక్కడ కథక్ సార్. కథక్ సాంప్రదాయక నృత్యం సార్. కారన్ కూడా ఇక్కడ ఉంటుంది సార్. కారన్ జానపద నృత్యం సార్ వచ్చేసింది. వీటి మీద బాగా మీరు ఫోకస్ చేసుకోండి సార్. అంటే ఒడిశా రాష్ట్రం సాంప్రదాయకం ఒడిశీ సార్. ఇక్కడ ఒడిశీ జానపదం దండు నాటక బహు కవాట బహు కావాట సార్ వచ్చేసి. మన ప్రధానమైన పండుగలు అంటే తెలంగాణ బతుకమ్మ బోనాలు సార్ వచ్చేసి. ఏపీ ప్రధానమైన పండుగలు సంక్రాంతి ఉగాది సార్ వచ్చేసి. కేరళ ప్రధానమైన పండుగ అంటే సార్ ఓనం పండుగ. 2016 ఎన్టీపీసీ అడిగిన బిడ్ సార్ ఇది ఓనం పండుగ. అస్సాం బీహార్ ఇక్కడ ప్రధానమైన పండుగలు అంటే గతంలో అడిగిన బిడ్ సార్ గ్రూప్ 2లో గ్రూప్ 1లో బిహు అనే పండుగ ఇక్కడే సార్. ఏపీలో మరొకటి ఉంది సార్. నెల్లూరు జిల్లాలో సూలూరుపేటలో ఫ్లెమింగో పక్షుల వేడుకల్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేక పండుగ గుర్తించాడు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ కూడా ఉంటుంది సార్. అస్సాం బీహార్లో బిహు పండుగ సార్. నాగాలాండ్లో పోయినసారి ఏపీ ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అడిగిన బిట్ సార్. ఏపీలో అంటే వచ్చేసి ఏ బిట్ సార్ అంటే ఇది నాగాలాండ్లో ప్రధానమైన పండుగ. నాగాలాండ్లో హార్న్బిల్ అనే పక్షులు ఉంటాయి సార్. నాగాలాండ్లో జరుగుతున్న యొక్క ప్రధానమైన యొక్క పండుగ సార్ వచ్చేసి. మరొకటి సార్ బైశాఖి సిక్కులకు ప్రసిద్ధిగాంచిన పండుగ. ఇది పంజాబ్ స్టేట్లో సార్. బైశాఖ్ గతంలో స్టాక్ జీకే పరంగా అడిగిన బిట్ సార్. మహారాష్ట్రం పండుగ సార్ కొంచెం గుడి పడవ. గతంలో డిఎస్సిలో అడిగిన బిట్ సార్ గుడి పడవ. గుడి అంటే వచ్చేసి సార్ గుడి పడవ. మొన్న ఏపీ డిఎస్సిలో సార్ అడిగిన 10 మార్కుల్లో కరెంట్ అఫైర్ జీకేలో కేవలం 3 బిట్లు మాత్రమే జీకే అడిగింది సార్. మిగిలిన కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది సార్. తెలంగాణలో అడిగిన బిట్లలో 10 బిట్లలో సార్ 10 క్వశ్చన్లో 20 బిట్లలో ఆడిన బిట్లు 18 కూడా కరెంట్ అఫైర్స్ ఓన్లీ జీకే బిట్స్ అంతే. యూఎన్ఓలో ఎన్ని కంట్రీస్ని ఏ సార్ అడిగేది. స్టాక్ జీకే ప్రభావం లేదు సార్. స్టాక్ జీకే అంటుంటారు అక్కడ. ఒకసారి పీవీఎస్ పేపర్ తీసి చూసుకోండి, తిప్పి చూడండి. అక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతుండు, ఏ విధంగా ఏ పద్ధతులు అడుగుతుండు, పూర్తిగా అభ్యర్థికి ఎంతవరకు అవగాహన ఉంది ఆ సబ్జెక్టు పైన ఇలా అడుగుతున్నాడు. కానీ అక్కడ ప్రపంచంలో పెద్దది చిన్నది పుట్టింది ఇలాంటిగా సార్. ఇలాంటి బిట్స్ సార్ అడిగేది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. రేపు డిఎస్సి కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు టోటల్ ఎన్ఎఫ్ సార్. ఇది ఈ లెవెల్లో గ్రూప్ 1 వరకు టోటల్ ఎన్ఎఫ్ సార్. ఈ లెవెల్లో ప్రిపేర్ కండి సార్. ఓకే, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.